సువార్త కష్టపడితేనే అనగా క్రీస్తు కొరకు మనం కష్టపడాలి. క్రీస్తు కొరకు మనం శ్రమ పడాలి. క్రీస్తు కొరకు మనం నిందలు పడాలి. క్రీస్తు కొరకు మనము జీవితాన్ని త్యాగం చేయాలి. క్రీస్తు కొరకు మన బ్రతుకులు మార్చబడినప్పుడు ఇతరులు కూడా మార్చబడాలి. ఇతరులు కూడా మార్చబడి దేవుని రాజ్యంలో ప్రవేశించాలనే భారం కలిగి మనం ప్రార్థించగలగాలి. అది సువార్త అంటే. గమనించండి, వెళ్ళి వచ్చి లేకపోతే ఏదో ప్రార్థన చేసుకొని నామకార్థంగా పక్కవారు వెళ్ళారు, ఎదుటివారు వెళ్ళారు, లేక సంఘంలో సువార్త వేశారని కాదు సువార్త చేయడం అనేది. సువార్త మీరు రక్షింపబడినప్పుడు ఏ విశ్వాసంతో ఏ రక్షణతో మీరు జీవిస్తున్నారో అదే రక్షణ, అదే శాంతి, సమాధానము ఇతరులు పొందుకోవాలని భారం కలిగి చేసేదే సువార్త. విలియం కేరీ గారు